స్నేహ లేసి కేకలు పెడుతున్నాడు. చేతబట్టి సాహసాలు చేస్తారు పిల్లగాళ్ళని ఎత్తుకొని. అసలు ట్రెక్కింగ్కి రెడీ అయిపోయింది చూడండి, డ్రెస్ ఎట్లా వేసిందో. అదే కాలుతా ఉంటే కింద ఇసుక కాలుతుంది, అప్పుడు సమ్మగా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉండిపోయారు. డాడీ షక్. ఇంకా వస్తా వస్తా జనాలు తగ్గిపోతారు కదా ఎండింగ్ వరకే. మా పాపంతలా కొంచెం తిట్టుకుంటా ఉన్నా. ఎందులో ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. ముందుగా చాలా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికైతే ఎడారిలో తిరుగుతున్నాం అనమాట. మేము చాలా రోజుల తర్వాత అయితే ట్రిప్ వచ్చాము. ఇంకా ఇది వచ్చేసి స్లీపింగ్ బేర్ శాండ్ డ్యూన్స్. మొత్తం ఇలా ఇసుక అయితే ఉంటుంది. సో ఆ ఇసుకలో ఇదంతా పైకి ఎక్కేసి తర్వాత అవతలకి దిగిన తర్వాత వాటర్ అయితే ఉంటాయి అనమాట. మేము ఎంతవరకు ఎక్కగలుగుతాం అనేది చూడాలి. సో పొద్దున ఎప్పుడో వద్దాం అనుకున్నాం కానీ ఆఫ్టర్నూన్ వచ్చినాం. ఇంకా వెదర్ కూడా బాగుంది అని చెప్పేసి లేట్గా అయినా కూడా బయలుదేరాం అనమాట. మా పాప చిల్ అవుతుంది ఇసుకలో. సో ఇక్కడ వరకు అయితే మా ట్రావెల్ ఎలా జరిగింది ఏంటనే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొత్తం ఇంటి దగ్గర నుంచి అయితే 4 hours మేము ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వచ్చామన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అందరూ చెప్పులు చేతబట్టి సాహసాలు చేస్తారు పిల్లగాళ్ళని ఎత్తుకొని. చూడండి ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్. ఇంకా ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మేమైతే కలిసి వచ్చామన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. మా వేసిన అసలు ట్రెక్కింగ్కి రెడీ అయిపోయింది చూడండి, డ్రెస్ ఎట్లా వేసిందో. వాళ్ళ డాడీ ఆమెను ఎత్తుకోవడానికి అది కొనుక్కొచ్చుకున్నమాట బేబీకి. అది వదిలే నాన్న, ఏం కాదు అక్కడ పడేస్తాను. దా వేసినామా. ఏం చేస్తుంది? నచ్చిందా? ఈ ట్రిప్ వచ్చేసి అయితే లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి అయితే 8కి అయితే బయలుదేరిపోయాం అందరం కలిసి. ఇంటి దగ్గర నుంచి 4 hours జర్నీ అనమాట. మా పాపని ఎంగేజ్ చేయడానికి అయితే ఆమెకి ఇష్టమైన టాయ్స్ అన్ని పెట్టుకొని వచ్చాము. అండ్ అక్కడ కొన్ని దగ్గరలో ఒక 3 places కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఫుడ్ వచ్చేసి నేను చింతపండు పులిహోర చేసా, ఫ్రెండ్ ఏమో చపాతీ అండ్ ఎగ్ కర్రీ అయితే తీసుకొని వచ్చింది. స్నేహ లేసి కేకలు పెడుతున్నాడు, అరుస్తా ఉన్నాడు ఒకటే. మేము పోయే 1 day ట్రిప్ చేసాను. లగేజ్ చూడండి, పిల్లగాలు ఉంటే ఒకదానికి 2 యాడ్ అయితే హాఫ్ డేనే. ఇంకా బోను కూడా పోలే, 11 అయింది టైము. రెస్ట్ ఏరియాలో ఆపేసి కొంచెం ఫుడ్ అయితే తినేసి ఇంకా బయలుదేరుతున్నాం. వేసుకో ఫాస్ట్. ఏం తింటుంది యష్నా? జర్నీలో అయితే మంచిగా లేకులు గ్రీనరీ చాలా బాగుంది. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరాం అనుకున్నాం కానీ మేమే లేటుగా లేచాము. 2 వాళ్ళు అయితే ముందే రెడీ అయిపోయారు. సో అలా 8కి బయలుదేరిపోయాము. చాలా సూపర్ ఉంది కదా, పెద్ద చెట్లు. మేము ఇంకా ఈ ప్లేస్ని అయితే గూగుల్లో చూసేసి శాండ్లో కదా, మొత్తం ఇసుకలో కదా ట్రెక్కింగ్ చేయడం ఎలా ఉంటుందో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని వెళ్ళాం అనమాట. దాంట్లో ఏంటంటే మేము మొత్తం చూసిన వీడియోస్లో కూడా 450 feet వాటర్లోకి వెళ్ళాలంటే 450 feet లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మనం అంత డౌన్ దిగాలి. సో ఎక్కడం అనేది చాలా కష్టం అంటే చాలా హైట్గా ఉంటుంది. సో ఎక్కడం అనేది చాలా కష్టము. అదంతా ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం పైకి ఎక్కడం అనేది ఓన్ రిస్క్ అనమాట. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. సో మనం ఎక్కలేకపోతే అక్కడ 911కి కాల్ చేస్తే హెలికాప్టర్ అయితే వస్తుందన్నమాట. సో దానికి కావాల్సిన డబ్బులు $3,000 ఏమో అవుతాయంటే అవన్నీ మనమే పే చేసుకోవాలి. సో అక్కడ జనాలు 3 routes అయితే ఉన్నాయి. మేము అందరు వెళ్ళే రూట్ని అయితే ఫాలో అయ్యి వెళ్ళాం. కానీ మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అనమాట. అక్కడ వద్దు, తల మీద పడుతుంది అట్లా విసరకూడదు. పద మనం పరిగెత్తుదాం పైకి. నాన్న తల మీద పడుతుంది ఇసుక. చెట్టు వీడియో రాలే బ్రో, నేను చెప్పినారే అయ్యో ఎష్టగాడు ఎక్కుతుంది. వావ్ సూపర్ ఉందిరా కదరా. ఎష్నా ఎంజాయ్ చేస్తుంది. అది ఆల్రెడీ ఎత్తేసుకోవడం కూడా అయిపోయింది. దా పైకి రావాలి. బాగుందా నాన్న? వెదర్ చల్లగా ఉండడం వల్ల మంచిగా ఉందన్నమాట. అదే కాలుతా ఉంటే కింద ఇసుక కాలుతుంది, అప్పుడు సమ్మగా ఉంటుంది. సగం కూడా ఎక్కలే, అప్పుడే కాళ్ళల్లో నొప్పులు స్టార్ట్ అయినాయి. యష్నా వస్తుందా? యష్నమ్మ రావాలి. రెస్ట్ తీసుకుంటారు మంచిగా. నాన్న చూస్తూ ఉంటే ఇంక ఇప్పుడు మనది కూడా ఎక్కాలా? అసలు వ్యూ మాత్రం సూపర్ ఉంది. కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది అనమాట ఆ అనుభవం అనేది. సూపర్ ఉంది. ఇక్కడ వరకే కనిపిస్తుంది, అవతల ఇంకా చాలా డౌన్ ఉంది. ఇక్కడ పిల్లగాళ్ళు పిట్టగూడు చేసుకుంటారు. సో మేము ఎంత ఎక్కినామో
అంతకంటే డబల్ ఇంకా ఎక్కాలి పైకి, అంత దిగాలి లోపలికి. 50% ఎక్కినామంట. 50 కూడా ఎక్కినట్టు అనిపించట్లేదు నాకు, 40 ఎక్కినాము. ఇంకా ఎక్కినాం అంత ఎక్కాలి. సరేలే, దిగేటప్పుడు అటు సైడ్ ఉరుకుతాంలే, ఇంకా ఎక్కేటప్పుడు కష్టపడాలి. వాటర్లో దిగేసి ఆడుకొని మళ్ళీ ఎక్కుతాం కాబట్టి ఏం కాదు. బట్ చూడాలి, మా పాప మాత్రం మంచిగా ఇసుకతో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కానీ నడిచేటప్పుడు మాత్రం మట్టి 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 అంటుంది. ఇంకా మామ వాళ్ళు వెళ్తున్నారా? కనిపిస్తుంది ప్లేస్ చూసారా? ఈ వ్యూ కోసం మేము వెళ్ళామన్నమాట. అంత డౌన్ దిగి హైట్ అయితే ఎక్కాలి, అదంతా మన ఓన్ రిస్క్ అని చెప్పేసి చెప్పాను కదా. కానీ మేము తీసుకున్న రూట్ డిఫరెంట్ అనమాట. సో అలా మేము డిఫరెంట్ రూట్లో అయితే వెళ్ళాము. మేము ఏంటంటే ఇంకా ఈ స్టీప్ ఎక్కి డౌన్ దిగితే వచ్చేస్తాయి వాటర్ అని చెప్పేసి అనుకున్నాం. కానీ మేము అప్పటి వరకు ఎక్కింది జస్ట్ 0.001% అని చెప్పేసి కొంచెం తర్వాత తెలిసిందనమాట మాకు. పద 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 వెనక్కి రాకు మళ్ళీ. దా పద పద పద. పాప మాత్రం ఫుల్గా సపోర్ట్ చేసింది. ఇసుకలో వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్గా తనే నడిచింది. చూడండి ఎలా నడుస్తుందో. ఎంత కష్టపడుతున్నావే నాన్న. రన్ రన్ దా. అక్కడ బేబీస్ చాలా మంది ఉన్నారు పైన. దా. అబ్బా ఏంటిదా ఇది? ఇసుక ఉన్నాయి చూడండి. మేము అక్కడి నుంచి వచ్చామా, ఇదంతా ఇంకా అదంతా ఎక్కాలంట. అది ఎక్కి అవతల దిగాలి. వామ్మో, మా వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అమ్మో, ఇసుకలో ఇంతలా నడుస్తామని చెప్పేసి కలలో కూడా అనుకోలేదు. మేము కూర్చోవడం సగం ఎక్కడం, మేము కూర్చోవడం ఇంకా వల్ల అవ్వట్లే. వాటర్ కనిపించట్లే. ఇంకా కనిపిస్తేమో అని ఆశతో పోతున్నాం. కానీ అందరూ ఎవ్వరు వాటర్ దగ్గర పోవట్లే. అందరూ సగం దూరం పోయి వచ్చేస్తున్నారు. ఎవరు నడవలేకపోతున్నారు. ఇంకా అక్కడ వరకు పోతే కొంచెం వాటర్ కనిపిస్తాయంట. సో ఇంకో స్టీప్ ఎక్కాలి, దాని తర్వాత ఫుల్ కనిపిస్తాయి. పోతనే ఉండాలి. పాపం మా కూతురు కూడా బాగానే నడుస్తుంది. పదనా. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా మా ఆయాసం అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. చూసారు కదా ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. సో ఆ వాటర్ దగ్గరే ఉన్నాయిగా అనిపించింది. కానీ మేము ఎక్కడ కనిపిస్తుంది అంటే జస్ట్ 10th పోల్ దగ్గర నుంచి ఆ వాటర్ వ్యూ అయితే కనిపిస్తుంది. 27 పోల్స్ దగ్గర అయితే నడవాలన్నమాట. ఒక్కొక్క పోల్కి మధ్యలో గ్యాప్ చాలానే ఉంది. సో స్టీప్ ఎక్కేటప్పుడేమో కష్టపడి ఎక్కినాం, దిగేటప్పుడు మాత్రం దిగుతూ ఉన్నాం. కానీ అదే రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అస్సలు మామూలు టఫ్ అనిపించలేదు అనమాట. ఈ పాప ఉంది, తనే చేయలేస్తున్నాడు, మనం చేయలేము కదా. పదా అంటున్నారు వాళ్ళు. ఇంకా ఇంత దిగి అంత ఎక్కాలి, ఇంకొస్తుందేమో అని చెప్పేసి ఆశతో నడుస్తున్నాం. ఇంత దూరం వచ్చినా కదా, ఇంకొంచెం దూరం పోతే వాటర్ చూస్తాం, మొత్తానికి వాటర్ అయితే కనిపించినాయి. కానీ వాటర్కి ఇట్లా డౌన్లోకి దిగాలి అంటే ఇంకా చాలా అయితే ఎక్కాలి. చూడండి, మళ్ళీ ఇదంతా దిగి అదంతా ఎక్కాలన్నమాట. వామ్మో, ఫోన్లో చూస్తే కొంచెమే అనిపిస్తుంది, ఎక్కుతుంటే తెలుస్తుంది. నాన్న ఇట్లా క్రాస్ ఎక్కొచ్చామోగా. నాకు తెలిసి ఇంక ఈ స్టీప్ ఒకటేనా ఇప్పుడు మనం ఎక్కాల్సింది. అవతల కూడా ఇంకా పోవాలనుకుంటా కదా, చాలా ఉంది. యాడో కనిపిస్తున్నాయి వాటర్ ఎక్కడో. యష్ణ ఎలా ఉంది? డాడీ మంచి ఈజీ వే ఎత్తుకున్నాడు. ఇది బాగానే ఈజీగానే దిగుతున్నాం, దిగడం కాబట్టి. అంత లేదమ్మా. ఇవి ఎక్కడానికి మధ్యలో పోల్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటివరకు మేము 13 ఎక్కినాం, ఇక్కడ 12. ఆ పైన ఎక్కడో ఒకటి ఉంది 11. ఇంత రావాలన్నమాట, 11 నుంచి 12కి రావాలంటే. సో అది వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి 13. మామీ షక్ డూడు, మా డాడీ షక్ డూడు, షక్ డూడు, మమ్మీ షక్ డూడు. అది అత్త పట్టుకో. దా రన్ చేద్దాం. అత్తదా దా. స్లీపింగ్ శాండ్ డ్యూన్స్ రావాలనుకున్నారు మాత్రం ఎవ్వరు గూగుల్లో ఫొటోస్ చూసి వావ్ ఇట్లా వెళ్తే వాటర్ కనిపిస్తాయి అని రావద్దు. అక్కడే కనిపిస్తాయి వాటర్. కానీ అక్కడ పోవడానికి మైక్రోస్కోప్ కదా, దాంట్లో చూస్తే ఇంత కనిపిస్తుంది కదా, అది అట్లా ఉందన్నమాట. సో అంత దూరం పోవాలి. మొత్తం 26 పోల్స్ అయితే ఉన్నాయి. అక్కడ పోవడానికి కష్టపడుతున్నాం అన్నమాట. ఇంకా మా వల్ల కాదు అనుకుంటాం, కానీ వచ్చేసరికి వెళ్దాం అనే దాంతో వస్తున్నాం. ఆల్మోస్ట్ వెళ్ళడానికి అయితే ఇంక వెళ్తున్నాం. సో వాటర్లోకి దిగి మళ్ళీ ఎక్కాలంటే కష్టం. చూస్తాం దిగుతామో లేదు. సో మొత్తానికి అయితే మా పాప కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. పాప నడుస్తుంది.
చెప్పు ఎస్టీ క్లాప్స్ కొట్టరా. గుడ్ జాబ్ చేసింది అమ్మ ఈరోజు. గుడ్ జాబ్ చేస్తుంది. ఎస్టీ తడిసిండేంద్రా, తడిసినమైంది ఓడరా. ఇంకోటి తను అనరా, ఇంకోటి తను. అందరూ మా పాపనే మెచ్చుకుంటున్నారు, చిన్నపిల్ల చిన్నపిల్ల అని చెప్పేసి. దీని ఏజ్ అయితే ఎవరూ లేరనమాట, అందరూ ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. అంటే బాగా నడవడం తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారనమాట. సో 2 ఇయర్స్ పిల్లలు ఎవరు లేరు. సో ఇదే బాగానే నడుస్తుంది, డౌన్ ఉన్న దగ్గర నడుస్తుంది, కొన్ని స్టీపులు కూడా ఎక్కుతుంది. కానీ ఇంకా మేమైతే ఎత్తుకోవాల్సి వస్తుంది. అవైతే బేబీ క్యారియర్ తీసుకున్నాడు, కానీ మా పాప అందులో కూర్చోవట్లేమాట, అసలు ఇష్టపడట్లే. మా పాపకి చిన్నప్పటి నుంచి అంతే ఏ స్ట్రోలర్లు ఇలాంటి క్యారియర్లు అసలే నచ్చవు. స్విమ్మింగ్, వావ్, మొత్తానికి ఎస్నాడికి వాటర్ కనిపించాయి. స్విమ్మింగ్ స్విమ్మింగ్ అంటుంది. నాన్న డౌనే ఉంది కదా, నడిపించాయి ఎందుకు. నడవడం అనేది లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మామూలుగా నడుస్తాం కానీ ఇసుకలో అయితే ఇంత నడవలేము. వచ్చే ప్లేస్ చాలా ఉంది ఇసుకతో. ఇంకా వస్తా జనాలు తగ్గిపోతారు కదా, ఎండింగ్ వరకు ఎవరు రావట్లేదు కాబట్టి కొంచెం నడిచే ప్లేస్ అయితే ఉంది. మొత్తం ఇలానే ఉంది గడ్డి అంతా. మొత్తానికి ఇంకొచ్చేసినాము డెస్టినేషన్కి. వాటర్ అయితే సౌండ్ వినపడుతున్నాయి అన్నమాట. 20s. Wow, Ishna water swimming. Yay! 27 poles కి వాటర్ వచ్చేసినాయి. వాటర్ దగ్గరికి పెట్స్ ఎలా లేవు అండ్ ట్రాష్ అవన్నీ మనమే క్యారీ చేసుకోవాలి. మాకు 2.5 గంటలు అయితే పట్టింది అక్కడికి వెళ్ళడానికి. ఆ 2.5 గంటల్లో మనకి ఏదైనా కూడా అంతా మన ఓన్ రిస్కే. సో మధ్యలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, వాటర్ ఫుడ్ అవన్నీ మనం క్యారీ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇసుకలో అంత దూరం నడవడం అనేది మామూలు విషయం కాదు. అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండే. ఫ్లాట్ రోడ్ అన్నా కొంచెం ఈజీ ఉంటుందేమో, కొంచెం బెటర్ ఉంటుంది. కానీ అప్ అండ్ డౌన్స్ ఎక్కడం అనేది అసలు మామూలు విషయం కాదు. మేము అనుకున్న వ్యూ వేరు. మేము డౌన్లో వాటర్ ఉంటాయి, సో అక్కడ వెళ్ళాలి, ఎక్కడం అనేది చాలా కష్టం అనుకున్నాం. కానీ ఇది వేరే అనమాట. అదేదో కార్ రూట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళాలంట, ఇది డిఫరెంట్ రూట్. సూపర్. అది చూడు నాన్న, డ్రెస్ తీయమంటుంది. బీచ్ చూడడానికి అంత కష్టపడి దిగిన అనమాట. బ్రో అనుకుంటుండే మా చీర ఎలా ఉంది కదా. నడిచొచ్చాక ఆ వాటర్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. అంటే పెద్ద సముద్రం లాగా ఉందనమాట. నార్మల్గా బీచ్ చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. కాకపోతే ఏంటంటే అంత నడిచెళ్ళాం కాబట్టి ఆ హ్యాపీనెస్ వేరే ఉందనమాట. కాకపోతే ఏంటంటే వాటర్లో అయితే స్విమ్మింగ్ చేయలేము, అంత చల్లగా ఉన్నాయి. ఐస్ క్యూబ్స్ కరిగితే ఎంత చల్లగా ఉంటే వాటర్ అంత చల్లగానే. మా పాప అయితే వనకడం జరిగింది. యష్నా ఇక్కడ ఇక్కడ బ్రో పక్కకు పోతూనే ఉన్నాడు. సో చాలాసేపు తర్వాత ఈ బీచ్ చూసినాక ఆనందంగా ఉంది. ఆనందపడాలి, లేకపోతే ఇద్దరు ఏమవుతుంది. సో ఓకే, మళ్ళీ 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 వేసినాం. మళ్ళీ 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 ఏ 2.5 గంటలు ట్రెక్కింగ్ చేసాం. కానీ వాటర్ దగ్గర అయితే హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం, ఎందుకంటే బాగా చల్లగా ఉందన్నమాట. అండ్ ఈవినింగ్ కూడా అయిపోతుండే. ఇంకా మా పాపకు వాటర్లో దిగాలని కానీ బాగా చల్లగా ఉండేసరికి దిగలే అనమాట. ఇంకా ఎక్కేటప్పుడు చూడాలి, చుక్కలు కనిపించాయి. ఇంకా మొత్తానికి అయితే రిటర్న్ అయిపోయినాం. సో అక్కడ కనిపిస్తున్న వాటరు. ఇలాంటి స్టీపులు ఎన్నో ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి. ఇప్పుడు మేము మా కార్ని చూడాలంటే. మా పాప పడుకుంది, సో ఇప్పుడు ఇంకా బరువు ఎక్కువైపోద్దాం. వచ్చేటప్పుడు డౌన్ ఉంటాయి కదా, హ్యాపీగా ఉరుక్కుండా దిగాం. అవి ఏంటి అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కేటప్పుడు అర్థమైపోయింది అసలు కాలు కూడా కదలట్లేదు. అసలు కాళ్ళల్లో అయితే ఇంకా అసలు ఎనర్జీ లేదనమాట. అయినా కూడా ఇంకా పాపనైతే తలా కొంతసేపు అయితే ఎత్తుకొని అలా ఇంకా బ్యాగ్స్ కూడా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, మా బావ కాలు కూడా కదలట్లే. ఇదే మరీ పెద్దది. మనం హాఫ్లోనే ఉన్నాం, ఇంకా హాఫ్ ఎక్కాలి. ఇది ఎంత పెద్దది. మా పాపంతలా కొంచెంసేపు ఎత్తుకుంటా ఉన్నా. ఎక్కువ బావ డ్యూటీ. నాకు డైపర్ బ్యాగ్ కూడా షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడే.
ఎవరు కూడా వాటర్ దగ్గరికి అయితే వెళ్ళలేమట. చాలా వరకు అయితే ఒక 10 మెంబర్స్ అలానే వాటర్ దగ్గరికి వెళ్ళారు. మధ్యలోనే అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారన్నమాట. మేమేమో ఇది ఒక్కటి దిగి ఎక్కితే వస్తదేమో, ఇది ఒక్కటి దిగి ఎక్కితే వస్తదేమో అని అలా చూసుకుంటూ అయితే ఇంకా వెళ్ళిపోయామన్నమాట మొత్తానికి. రెస్ట్ తీసుకుంటున్నాడు డాడీ. అంత చిన్న సరిపోదు. ఎక్కడ 8 నుంచి మొదలు పెడితే ఎన్నో పోల్ దగ్గర ఇది ఉంది మనకి డౌన్. అంతే 2 or 1 కావచ్చు, ఎందుకంటే మనం ఆర్ 3 కావచ్చు, అదే 3 to 1 కావచ్చు మేము. సో మొత్తానికి అయితే మళ్ళీ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అది ఆ డెస్టినేషన్ అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది అనమాట. ఇందాక వచ్చేసి వాటర్ కోసం వచ్చినాం, ఇప్పుడు మన కార్ కోసం వచ్చినాం ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఫైనల్గా అయితే ఇలా మా ట్రెక్కింగ్ అయితే జరిగింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో. సో ఇది మన వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నేను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మాకే తెలియకుండా మేము వాటర్ దగ్గరికి అంత నడిచిపోయామన్నమాట. సో ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఇంకా అలా సాహసం చేసి నలుగురం కూడా వెళ్ళాము. మధ్యలో మా పాప ఇంకా వచ్చేప్పుడు మాత్రం పాప పడుకుంటే ఈజీ ఉంటుంది, మా బావ పడుకోబెట్టాడు. నేను అప్పటికి చెప్తున్నా పడుకుంటే పిల్లలు వెయిట్ ఉంటారని, కానీ పడుకోబెట్టాడనమాట. ఇంకా అప్పుడు కూడా తనకు నిద్ర వస్తుంది, పడుకునేసింది. సో అలా ఇంకా అందరం మంచిగా ఏం చేసాం. తర్వాత వచ్చేసి ట్యూబింగ్కి వెళ్ళామన్నమాట. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా ఇలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.